సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ గారు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, కొన్ని రకాల వార్తలు విన్నప్పుడు లేదంటే కొన్ని సందర్భాల్లో గుండె పగిలిపోయింది అని వింటూ ఉంటాము. సో నిజంగానే గుండె పగిలిపోతుందా? సో ఆ సందర్భాలు అంటే ఏంటి? కొన్ని సిచ్యువేషన్స్ లో, కొన్ని సందర్భాల్లో నిజంగానే గుండె పగిలిపోవడం జరుగుతుంది. గుండెకి రక్త సరఫరా కుడి ఎడమ ధమనులు, రైట్ అండ్ లెఫ్ట్ కరోనరీ ఆర్టరీస్ ద్వారా వస్తుంది. వాటిది 2 మిల్లీమీటర్ల నుంచి 2.5 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నటువంటిది. అందులో రక్తస్రావం జరుగుతున్నప్పుడు అనేక రకాల కారణాల వలన ఆ రక్తస్రావానికి ఒక అవరోధం ఏర్పడవచ్చు. కారణాలు ఏంటి? మధుమేహం అంటే డయాబెటీస్, అధిక రక్తపు పోటు అంటే హైపర్ టెన్షన్ లేదా బ్లడ్ ప్రెషర్, తర్వాత వీటితో పాటు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండడము, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, స్మోకింగ్ అంటే ధూమపానము లేదా పొగాకు నవలడము, అట్లాగే ఈ ఆల్కహాల్ అనేది మితిమీరి తీసుకోవడము, శరీరానికి వ్యాయామం లేకుండా ఊబకాయాలు ఉండడం, కొంత వంశపారంపర్యంగా రావడం, ఇవి ముఖ్యమైన కారణాలు. ఈ కారణాల వలన ఈ ధమనుల్లో అంటే ఏదైతే మంచి రక్తాన్ని గుండె కండరము, గుండె కూడా మిగతా అవయవాల్లాగానే పనిచేయాలి కాబట్టి గుండెకి ఈ రక్త సరఫరా నిరంతరాయం జరుగుతుంటే గుండె కొట్టుకోవడము, మిగతా అన్ని శరీర భాగాలకి, అవయవాలకి, కణజాలాలకి రక్తాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అవరోధం వలన, ఆ ఫిజికల్ బ్లాక్ వలన దాంతో రక్తస్రావం ఆగిపోతే దాన్ని హార్ట్ అటాక్ అంటాం, లేదా మెడికల్ పరిభాషలో మయోకార్డ్ ఇన్ఫార్క్షన్ అంటాం. ఈ విధంగా జరిగినప్పుడు ఆ కండరానికి రక్త సరఫరా తగ్గిపోవడం వలన ఆ కండరము దాని యొక్క సంకోచ వ్యాకోచం ఏదైతే చేస్తూ గుండె కొట్టుకోవడంలో దోహదం చేస్తుందో అది తగ్గిపోయి ఆ ఏరియాలో, కణజాలంలో ఈ గుండె ఉండేటువంటి కణాల బదులు ఫైబ్రోసైట్స్ అనేది రావడం, అక్కడి నుంచి హీల్ అయ్యి వీళ్ళు బతికి బట్టకట్టడం మామూలుగా జరిగేది. కొంతమందిలో అది ఎంత ఉధృతంగా జరుగుతుందంటే ఆ కండరం పూర్తిగా క్షీణించిపోయి బలహీనత ఏర్పడి నిజంగానే అది విచ్ఛిన్నం అయిపోయి రక్తస్రావం అంతా కూడా బయటికి జరిగిపోయి ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది. గుండె అనేది ఒక పెరికార్డియల్ శాక్ అంటే దాని పైన ఇంకొక పొర ఉంటుంది. ఆ పొర లోపల ఉండేటువంటి ఆ క్యావిటీలో, ఆ కుహరంలో గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అందులో 5 నుంచి 50 మిల్లీ లీటర్ల ఫ్లూయిడ్ మాత్రమే ఉంటుంది. ఒకేసారి ఒక 1/2 లీటరు, 1 లీటరు రక్తం కనుక అందులోకి బయటకు వచ్చేస్తే మీరు చెప్పినట్టుగా అది గుండె పగిలిపోయింది అనేటువంటిది జరిగి ప్రాణం అకస్మాత్తుగా తక్షణమే పోయేటువంటి అవకాశం చాలా ఉంటుంది. కానీ దానిని మనం వేరే పద్ధతిలో కనుక చూస్తే గుండెపోటు అనేది ఈ గుండె పగిలిపోవడానికి నాంది. గుండెపోటుకి నాంది మనం ఇందాక చెప్పుకున్నాం ఏ కారణాలు ఉన్నాయో. ఆ కారణాల వలన ఈ గుండెకి సంబంధించిన రక్త సరఫరా తగ్గిపోవడం, దాని వలన కండరాల బలహీనత, కొన్నిసార్లు నిజంగానే ఈ గుండె పగిలిపోవడం అనేది జరుగుతుంది. దీనికి నేపథ్యం ఏంటంటే మనం ఇందాక అనుకున్న కారణాలు ఈ విధంగా ఒక 10 నుంచి 20% దగ్గర నుంచి మొదలై 80-90% దాకా ఈ అవరోధం ఏర్పడినప్పుడు కూడా ఆ ఉన్న 10-20% లూమెన్ ద్వారా, అంటే అందులో రక్త సరఫరా జరగడం, వాళ్ళు తాత్కాలికంగా బాగుండడం, ఏదో పని చేస్తే కొంచెం ఆయాసం రావడం, ఆ విధంగా నెట్టుకుంటూ వస్తూ ఉంటారు జీవితాన్ని. మీరు ఇందాక అన్నారు ఏదన్నా చెడు వార్త విన్నా, ఏదన్నా ఉద్రేకానికి లోనైనా వాళ్ళకి మరి ముఖ్యంగా ఆ పరిస్థితుల్లో హార్ట్ అటాక్ అనేది రావడం, ప్రాణాపాయం జరగడం అది మనం వింటుంటాం. అట్లాగే ఈ గుండె పగిలిపోవడం అనేది అంత అకస్మాత్తుగా జరగదు. కానీ నేను చెప్పినట్టుగా ఈ హార్ట్ అటాక్ వచ్చి దాని పర్యవసానంగా ఇది జరిగేటువంటి అవకాశం ఉంది. గుండె పగిలిపోవడం అయితే ఉంది. అట్లాగే రెండోది, గుండె ఏదైతే పైప్ అయోర్టా అంటే అన్నిటికంటే బృహద్ధమని అంటాం, అన్నిటికంటే మెయిన్ పైప్ అది, దాని నుంచి వచ్చినటువంటి బ్రాంచెస్ ద్వారా శరీరానికి ఈ రక్త సరఫరా అనేది జరుగుతుంటుంది. ఈ గుండెకి దానికి ఉన్న అటాచ్మెంట్ దగ్గర గనక దాని వైశాల్యము, పరిమాణం బాగా పెరిగితే దానిని ఎన్యూరిజం అంటాం. అంటే ఈ బృహద్ధమని అనేది దానికి మామూలుగా 3-3.5 సెంటీమీటర్లు ఉండాల్సింది అది 6 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు అవుతుంది కొన్ని రోగాల్లో. అది అయినప్పుడు కొన్ని కారణాల వలన అందులో ఉండేటువంటి దాని గోడలో ఉండే వీక్నెస్ వలన ఈ ఎన్యూరిజం అనేది ఫామ్ అవుతుంది. దాన్ని అయార్టిక్ ఎన్యూరిజం అంటాం. అది కూడా ఒకవేళ పగిలిపోవడం అంటూ జరిగితే తత్క్షణమే ప్రాణం పోతుంది. సో గుండె పగిలిపోవడాల్లో గుండెని ఆనుకొని ఉన్నటువంటి బృహద్ధమని,
గుండెని పగిలిపోవడానికి కారణం మనం అనుకున్నాము Yes. ఎక్యూట్ మయోకార్డ్ ఇన్ఫార్క్షన్, పర్యవసానం అప్పటికప్పుడు జరగదు, వచ్చి కొన్ని రోజులు కొన్ని వారాలు అయిన తర్వాత పూర్తిగా బలహీనంగా ఉండడం వలన అది విచ్ఛిన్నం అయిపోయి మొత్తం రక్తస్రావం బయటకు వచ్చి గుండె కొట్టుకునేటువంటి పొర లోపల కార్డియక్ ట్యాంపనాడ్ అంటాం, ఈ రక్తం అంతా కూడా గూడు కట్టుకొని గుండె సరిగ్గా కొట్టుకొనివ్వకుండా కొన్ని నిమిషాల్లోనే ప్రాణం పోవడం ఒకటి. రెండోది గుండెకి ఆనుకొని గుండె నుంచి వస్తున్నటువంటి అయోర్టా లేదా బృహద్దమని దాని ఎన్యూరిజం అనేది కూడా ఎక్యూట్ రప్చర్ జరిగి ప్రాణాపాయం జరగడం అనేది, రెండు కూడా మీరు చెప్పినటువంటి డ్రమాటిక్ ఈవెంట్స్ మనం దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. డాక్టర్ గారు, కొంతమందిలో చూస్తూ ఉంటాం, కొంతమంది చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు, కొందరు గట్టిగా అరుస్తూ ఉంటారు. సో ఎక్కువ టెన్షన్ పడినా, ఎక్కువ గట్టిగా మాట్లాడినా, సో ఏం జరుగుతుంది డాక్టర్ గుండె లోపల? ఇప్పుడు ఏంటంటే ఇమోషన్స్ అంటే మన మానసిక పరిస్థితికి, మన మనోభావాలకి, మనస్సు మనకి దాని నుంచి మనకు ఉండేటువంటి ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు టీబీ అనేది రావాలంటే ఒక టీబీ ఆర్గానిజం వల్ల వచ్చింది, వాడికి టీబీ వచ్చింది, ఆ ఆర్గానిజం మందులు ఇచ్చాము, టీబీ పోయింది. అది ఒక ఉదాహరణ. మనం ఇందాక చెప్పుకున్న ఈ రోగాల్ని ఈరోజు మనం జీవన శైలికి సంబంధించిన రోగాలు అంటున్నాం, లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నాం. వీటిని మెడికల్ పరిభాషలో మల్టీ ఫ్యాక్టోరియల్ డిసీజెస్ అంటున్నాం. అంటే ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి. మధుమేహం, డయాబెటీస్ ఒక కారణం కాదు, 10 రకాల కారణాల వల్ల డయాబెటీస్ వస్తుంది. అట్లాగే అధిక రక్తపోటు 10 రకాల కారణాల వల్ల వస్తుంది. మళ్ళీ ఇటువంటి 10 రకాలు చేరితే గుండె జబ్బులు వస్తాయి. అందులో ఒక ముఖ్యమైనది మీరు చెప్పినట్టు ఈ ఆలోచన సరళి కొంచెం మార్పు చెంది ఉద్రేకంగా వాళ్ళు ఉండి, హైపర్ ఎగ్జైటబుల్గా ఉండి, కనిపించిన వాళ్ళ మీద కోపంతో మాట్లాడి లేదా అరిచి లేదా కేకలేసి, అంటే వాళ్ళకి రియాలిటీ ఏదైతే జీవితంలో ఉండే నైజాలకి వాళ్ళు దానిని అడ్జస్ట్ కాలేకపోతున్నారు. అది ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే మనకి ఆఫీసులో ఉండొచ్చు. టెన్షన్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. దానికి మన ఆర్థిక స్తోమతకి ఏం సంబంధం లేదు, ఆడ మగ సంబంధం లేదు, పిల్లల పెద్దవాళ్ళ సంబంధం లేదు. మనిషి అని ఉన్నవాడి ప్రతి ఒక్కటి కూడా ఏదో విధమైనటువంటి ఈ జీవితంలో టెన్షన్స్ అనేవి తప్పవు, యాంగ్జైటీస్, ఆందోళన తప్పవు. దానిని మనం ఏ విధంగా తీసుకుంటున్నాం? కొంతమంది అంటారు, నేను ఏదో అన్నాను ఒక మాట, దాన్ని గుండెకి తీసుకోవద్దు, గుండెకి పట్టించుకోవద్దు అని. అంటే అది ఎంత, దాన్ని గుండెకి పట్టించుకోవద్దు అంటే వాళ్ళకి తెలుసు గుండెకి పట్టించుకుంటే గుండె పోతుందని. అంటే మీరు ఆ క్షణంలో చేయాల్సింది మీ బాధ్యత నిర్వర్తించిన తర్వాత, ఒక తల్లిగా అయినా, ఒక ఉద్యోగినిగా అయినా, కుటుంబ సభ్యురాలిగా అయినా, భార్యగా అయినా, భర్తగా అయినా, దానిని తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండమని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు. అంటే నువ్వు సంసారంలో ఉండు, ప్రతి విషయాన్ని నువ్వు పట్టించుకోవడం వల్ల ఏమవుతుంది? నీ నెగటివ్ ఇమోషన్స్ అంటే నీ క్రోధము, నీ కోపము, వీటి వలన గుండె జబ్బులు వస్తాయి అనేది అది ఏమి డౌట్ లేని అంశం. అంటే గుండె జబ్బు రాకుండా ఉండాలంటే నెగటివ్ ఇమోషన్స్ అని తగ్గించుకోవడం అని మనం ఊరికే చెప్పొచ్చు. నెగటివ్ ఇమోషన్స్ అని ఎట్లా వస్తాయి? ఈ హైపర్ ఎగ్జైటబుల్ గా హర్రీ, వర్రీ, కర్రీ అని చెప్తుంటాను నేను. ఆ హర్రీ, వర్రీ, కర్రీలో వర్రీ, హర్రీ ఈ రెండు కూడా మనసుకు సంబంధించినటువంటివే. అది మీ మానసిక నైజం, మీ ప్రవృత్తి అయి ఉండొచ్చు. దాన్ని మార్చుకోవాలి. మార్చుకోవడం అనేది అది ఓవర్ నైట్ ఒక రోజులో అయ్యే పని కాదు. మీరు దానికి యోగా చేసి, లేదా ప్రాణాయామం చేసి, లేదా మెడిటేషన్ చేసి, ధ్యానం చేసి, మీరు మీ బాధ్యతలను నిర్వర్తిస్తూనే దీనికి సంబంధించినటువంటి మీ శరీరానికి అంటకుండా నేను ఇందాక చెప్పినట్టుగా ఉంటే అప్పుడు ఈ గుండె జబ్బులు దానికి వచ్చినటువంటి ముఖ్యమైన కారణాలంటే ఈ మధుమేహం కానివ్వండి. కొంతమంది సిగరెట్లు విపరీతంగా తాగుతారు. మనం ఏదో వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటాం, కానీ దాన్ని ఒక స్టెప్ బ్యాక్ తీసుకెళ్తే వాళ్ళల్లో ఉండే బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్లోనే ఒక ఇబ్బంది ఉంది. అంటే వాళ్ళకి ఆ డిపెండెన్స్ అనేది రావడానికి కూడా ఒక న్యూరో ట్రాన్స్మిటర్ కారణం. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా అయినా, మెడిటేషన్ల ద్వారా అయినా, యోగా ద్వారా అయినా, ప్రాణాయామం ద్వారా అయినా వాళ్ళ యొక్క ఆలోచన సరళిని కనుక మార్చుకుంటే ఇటు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇంతకుముందే వచ్చుంటే గనక, ఇప్పుడు నా దగ్గర కూడా వచ్చి చెప్తుంటారు, స్టెంట్ వేయించుకున్నారు, ఆపరేషన్ చేసుకున్నారు, మా నాన్నగారు అందరి మీద అరుస్తున్నారని. అది వాళ్ళ నైజం, వాళ్ళ ప్రవృత్తి. దాని కనుక వాళ్ళు మార్చుకుంటే మందులు బాగా పనిచేస్తాయి. మనం చేసినటువంటి ఆపరేషన్లు అయినా, ట్రీట్మెంట్లు అయినా అది చాలా కాలాల పాటు వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో గుండె పగిలిపోయే దాని గురించి చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. నిజంగానే చాలా మంది కూడా సో ఎక్కువ ఎగ్జైట్ అవుతూ ఉంటారు, ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. సో అది వాళ్ళకే ఇబ్బంది. సో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని మీరు చెప్పినట్లుగా మంచి ఆరోగ్య అలవాట్లు చేసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్కారం.